ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. నమస్తే అక్షయ. నమస్తే మేడం. మీరు కిక్ బాక్సింగ్ లో అంతర్జాతీయంగా ఆడడానికి వెళ్ళారు కదా, అవును. దాని గురించి మనం మాట్లాడుకునే ముందు ఫస్ట్ మీ గురించి మీరు పరిచయం చేసుకున్నాండి, మీ కుటుంబం గురించి. మా నాన్న పేరు నారాయణ, అమ్మ పేరు రుక్మ. మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు. అక్క నేను కేజీబీ సోన్లో చదువుతున్నాం, 10వ తరగతి. చెల్లి ఒక బిల్ చదువుతుంది 7వ తరగతి. తమ్ముడు 4వ తరగతి ఇక్కడనే చదువుతాడు. నీ చదువు అనేది స్టార్టింగ్ నుంచి ఇప్పుడు 10th వరకు ఎక్కడ? కేజీబీ సోన్ నిర్మల్లోనేనా? అవును, 10th ప్రజెంట్. స్పోర్ట్స్ లోకి నువ్వు ఎప్పటి నుంచి వచ్చావు? ఏ క్లాస్ నుంచి నువ్వు స్పోర్ట్స్ ఆడడం మొదలు పెట్టావు? 8th నుంచి స్టార్ట్ చేసిన. ఎట్లా ఆటలలోకి ఎట్లా వెళ్ళడం జరిగింది? ఫస్ట్ స్వామి సార్ వచ్చి అతనే ట్రైనింగ్ ఇచ్చాడు కిక్ బాక్సింగ్. 8th 9th అట్లా ఆడిన స్టేట్ డిస్ట్రిక్ట్ అట్లా ఆడుకుంటూ వచ్చాను. అంటే స్పోర్ట్స్ చాలా ఉంటాయి కదా, అందులోకి వెళ్ళి కిక్ బాక్సింగ్ ఎందుకు ఎంచుకున్నావు? వాళ్ళు వచ్చేవారు ట్రైనింగ్ ఇవ్వలేరు, ఓన్లీ స్వామి మాస్టర్ ఇచ్చిండ్రు. అంటే స్వామి మాస్టర్ కేవలం కిక్ బాక్సింగ్ కే అవును ఇస్తారా? అవును, సార్ కిక్ బాక్సింగ్ ఇచ్చిర్రు. అయితే డిస్ట్రిక్ట్ ఆడినా, డిస్ట్రిక్ట్ లో సిల్వర్ వచ్చింది, స్టేట్ ఆడితే గోల్డ్. అట్లా సారే నేర్పించారు. ఎక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడావా? ఏ క్లాస్ లో ఆడావు? 8th నిర్మల్. అంటే ఏ స్థానంలో ఉన్నావు? సిల్వర్. తర్వాత స్టేట్ గోల్డ్, నేషనల్ మళ్ళా సిల్వర్. సరే, ఎంతమంది వెళ్ళారు అక్కడికి? 12 దాకా వెళ్ళాను మొత్తం దీనికేనా? అవును. సరే అమ్మ, నువ్వు కిక్ బాక్సింగ్ నేర్చుకుంటున్నావు, వేరే వేరే ప్రాంతాలకు వెళ్తున్నావు. అట్లా వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది? స్టార్టింగ్ దూరం ఏ ప్లేస్కి వెళ్ళావు, నీ ఫీలింగ్ అనేది ఎలా ఉంది అట్లా దూరం వెళ్ళడం? ఫస్ట్ దూరం అంటే జార్ఖండ్కి వెళ్ళిన, కొంచెం ఫస్ట్ భయపడ్డా. స్టార్టింగ్ అది నేషనల్ అని చెప్పేసి. మళ్ళీ ఆడిన తర్వాత సెకండ్ వచ్చిన నేర్చిన, మళ్ళా వెళ్ళిన హైదరాబాద్కి, మళ్ళీ గోల్డ్ వచ్చింది. అక్కడ ఆడే పిల్లలు మనము ఇక్కడ ఆడే మన పిల్లలకి ఏమైనా తేడా అనిపించిందా నీకు? అవును, వాళ్ళు చేంజ్ ఉన్నారు, మనం చేంజ్. అంటే ఏం చేంజ్ అనిపించింది నీ దృష్టి? వాళ్ళు బాగా తింటారు, బాగా తింటున్నారు, వాళ్ళకి ఎక్కువ తింటారు. సరే, నువ్వు ఇట్లా ఆడేటప్పుడు కిక్ బాక్సింగ్ అంటే మన స్టామినా మొత్తం పెట్టాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి దెబ్బలు కూడా తాకుతూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ నీకు వచ్చినాయా? వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి? ఎప్పుడు ఇబ్బంది అనిపించింది? హైదరాబాద్ లో వెళ్ళినప్పుడు వచ్చినాయి. 2 ఫైట్లు ఆడినా, ఎల్సీ పాయింట్ ఫైట్. 2 పాయింట్ ఫైట్ మొత్తం అయిపోయింది. ఎల్సీలో బాగా కష్టమైంది, ప్రాక్టీస్ లేదు అంతగా. హెల్త్ పరంగా అట్లా ఇబ్బంది వచ్చినప్పుడు ఎట్లా? అంటే రెస్ట్ తీసుకున్నావా? మళ్ళీ కంటిన్యూ ఆడిన. ప్రజెంట్ ఈ ముందట కూడా ఆటలు ఉండే కదా, వెళ్ళలేరా? పూణేలోనా? పూణేకి వెళ్ళలే. ఇప్పుడు ఢిల్లీలో కూడా ఉంది అన్నారు, వెళ్తా. సరే, నువ్వు ఈ స్పోర్ట్స్ ఆడడం పట్ల నీ ఫీలింగ్ ఏంటి? ఎలా ఫీల్ అవుతున్నావు? అంటే చదువుతో పాటు స్పోర్ట్స్ లో కూడా ఇలా గెలుస్తున్నావు కదా, నీ ఫీలింగ్ ఎలా ఉంది? మంచిగా అనిపిస్తుంది. నీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అనేది ఎలా ఉంది నువ్వు ఇలా స్పోర్ట్స్ లో ఉండడం? మంచిగా ప్రోత్సహిస్తారు. అంటే ఏమంటారు అమ్మ నాన్న? ఇప్పుడు కొందరు ఎట్లా అంటారు, చదువుకోగి ఇవన్నీ ఎందుకు అనేటోళ్ళు కూడా ఉంటారు కదా. లేదు, వీళ్ళు అట్లా అనలేరు. ఫస్ట్ మంచిర్యాలకి వెళ్ళినప్పుడు గోల్డ్ వచ్చింది, అయితే నాన్న అమ్మ ఏమనలేరు, అన్న కూడా ప్రోత్సహించిండు. మళ్ళా జార్ఖండ్కి వెళ్ళినప్పుడు సిల్వర్ వచ్చింది, అయితే ఏంగా సెకండ్ మెడల్ వచ్చినావా, మళ్ళా సరికి ఫస్ట్ మెడల్ కి ట్రై చేయన్నారు. ఆడు నీ ఇష్టం అన్నారు, ఏమనలే. అంటే ఎందుకంటే ఇప్పుడు నువ్వు వెళ్ళాలి అని అంటే ఖర్చు వాళ్ళే భరించాల్సి వస్తుంది. భరించారు. 15,000 20,000 అయింది అట్లా వెళ్ళడానికా? మరి ఫ్యూచర్ లో నువ్వు ఈ స్పోర్ట్స్ తో పాటు ఇంకేం చేయాలనుకున్నావు? ఇప్పుడు 10th అయిన తర్వాత ప్లానింగ్ ఏంటి? ఏం చేయాలనుకున్నావు? మళ్ళీ దానికే రెఫర్ చేస్తా అనుకుంటున్నా కిక్ బాక్సింగ్ లో. అంటే ఆ ప్లానింగ్ అనేది ఎట్లా? 10th తర్వాత ఇంటర్ చేస్తూ స్పోర్ట్స్ లో ఉంటావా? చేస్తూ స్పోర్ట్స్ లో ఉండి చేస్తా అనుకున్నా. ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ సార్ ఉంటే రెఫర్ చేపిస్తా అన్నారు. ఇప్పుడు 10th లో ఎప్పుడైనా డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటే రెఫరీ వేపిస్తున్నారు సార్. ఇప్పుడు 10th లో ఎప్పుడైనా డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంది అనుకో, మనం ఆడేది నీకు రెఫరీ వేపిస్తా అని అన్నారు. ఫ్యూచర్ లో అంటే స్పోర్ట్స్ ఆడితే ఏమొస్తుందని నువ్వు ఇందులోకి వచ్చినావు, నీకు ఐడియా ఉందా? స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అండ్ మెడల్స్ ఉంటాయి కదా. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ సిల్వర్ వచ్చింది, మంచిర్యాలలో గోల్డ్ వచ్చింది, మళ్ళీ జార్ఖండ్లో నేషనల్లో సిల్వర్ వచ్చింది, హైదరాబాద్లో ఖేలో ఇండియాలో గోల్డ్ వచ్చింది, ఇంకా బ్రాంచ్ వచ్చింది. మళ్ళా వనపర్తిలో గోల్డ్ వచ్చింది, సిల్వర్ వచ్చింది. మళ్ళీ మొన్న పూణేలో ఉండే బట్ క్యాన్సిల్ అయింది నాది. అలా వాళ్ళందరూ వెళ్ళిండ్రు, నాది క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు అంటే ఇయర్ బట్టి 2009 ఉన్నది, నాది 8 ఉన్నది. అంటే పూణే అనేది మీకు వీలు కాలేదు కాబట్టి అయితే పోతుంటే మిగతా వాటి అన్నిట్లలో సిల్వర్ గోల్డ్ ఇట్లా వచ్చినాయి.
ఒక్క దాంట్లో బ్రాంచ్ వచ్చింది. మీరు ఇన్ని ఆటలు ఆడింది కదా, మీరు ఆడిన దాంట్లో ఎందులోనన్నా ఓటమి అనేది వచ్చిందా? అవును. ఎక్కడ వచ్చింది? నేషనల్లో సిల్వర్ వచ్చిందని చెప్పి చేసిన కదా, మళ్ళీ హైదరాబాద్ పోతే మళ్ళీ గోల్డ్ వచ్చింది. ఫస్ట్ ఫోన్ చేసి ఇంటి వాళ్ళకి చెప్పిన, హ్యాపీనెస్ తోటి. అంటే గెలిచినప్పుడు చెప్పారు, ఓడినప్పుడు అంటే మీ ఫీలింగ్? ఓడినప్పుడు ఫోన్ చేసి కూడా ఏడ్చుకుంటా చెప్పిన, ఇట్లా ఓడిపోయినా అని చెప్పిన. అంటే నీకు అనిపించలేదా, అబ్బా నేను ఇంత కష్టపడ్డా ఓడిపోయినా, మరి నేను ఈ ఆటలో ఉండా, నేను మళ్ళీ ఆడా అన్నట్టు అనిపించలేదా? అనిపించలేదు. ట్రై చేస్తే మళ్ళీ వస్తారని చెప్పేసి అనుకోండి. మరి ఒకవేళ ఇప్పుడు దెబ్బలు తాకినాయి అనుకోండి, అలా దెబ్బలు తాకినప్పుడు కూడా నొప్పికి కూడా ఒక్కొక్కసారి మన మనసు అనేది చెప్తూ ఉంటది కదా, ఇన్ని దెబ్బలు తాకుతున్నాయి అని అనిపించింది. వాళ్ళు కాలు కొట్టినప్పుడు మంచిర్యాలలో ఫస్ట్ టైంలో కాలు మొత్తం ఉబ్బింది. కాకపోతే ఆ కాశతోటి ఈమెకి ఎట్లయినా దెబ్బ కొట్టాలని చెప్పేసి కొట్టినా గోల్డ్ మెడల్ వచ్చింది. అంటే ఆటలో కసి అనేది ఎక్కువ ఉంటది, గెలాలా అనిపించింది. అంటే ఆమె నన్ను కొట్టింది కాబట్టి ఆమెను కొట్టాలి అనే కోపం అనేది ఎక్కువ ఉంటది. కిక్ బాక్సింగ్ లో టైం టేబుల్ అనేది ఎట్లా ఉంటది నీ ఆడడానికి? వాళ్ళు చెప్తారు కిక్ బాక్సింగ్ కి 7:30 to 8:30 ఆడడం మార్నింగ్. ఒకటే గంట సేపు. అంటే సార్ వచ్చి ఆడిస్తారా, మీరే? సార్ వస్తారు, అప్పుడప్పుడు రారు. ఎంత మీ స్కూల్లో ఎంత మంది ఉన్నారు కిక్ బాక్సింగ్ మొత్తం ఆడడం? మొత్తం 6 members ఉండే. వాళ్ళందరూ ఆడతా అనుకుండే అని చెప్పేసి మళ్ళీ ఆడలేరు. ఇప్పుడు ఇద్దరమే పోతున్నాం, నాగలక్ష్మి, నేను, సింగపూర్ పిల్ల. మీరు ఇద్దరే మిగిలారు 5 ఊర్లకి. ఎందుకు వాళ్ళు వెనుక అడుగు వేయడానికి కారణాలు ఏమున్నాయి అంట? వాళ్ళకి దెబ్బలు తాకినాయి. జార్ఖండ్ లో ఒక ఆమె తాకినాయి కడుపులనేమో, హైదరాబాద్ లో ఇంకొక ఆమెకి పీరియడ్స్ వచ్చి ఆడలేదు, దెబ్బలు తాకినాయి. అట్లా ఎవరు రాలేరు. సరే, మరి ఇప్పుడు ఇందులో కిక్ బాక్సింగ్ లో మగవాళ్ళు కూడా ఉంటారు, ఆడవాళ్ళు కూడా ఉంటారు కదా? అవును. ఈ మగవాళ్ళకి సంఖ్య ఎక్కువ ఉందా ఆడడంలో, అమ్మాయిలదా? గర్ల్సే ఉంది. గర్ల్స్దే ఎక్కువ ఉంది నువ్వు చూసిన దాంట్లో? అవును. ఏముంటాయి అసలు కిక్ బాక్సింగ్ లో, మీరు ఏమేమి నేర్చుకుంటారు? మీరు నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది? ఎల్సి, పిఎఫ్ ఉంటుంది, కిక్ లైట్ ఉంటుంది. మేము నేర్చుకున్నది 1 year పట్టింది. 8th నుంచి 8th మొత్తం నేర్చుకున్నాం. 9th 10th కూడా నేర్చుకున్నాం, ఆడుతున్నాం. నువ్వు ఇలా నేర్చుకున్నప్పుడు అమ్మ వాళ్ళంటే నీ ఇష్టం, నువ్వు ఆడు అని అన్నారు కదా. కిక్ బాక్సింగ్ అంటే ఆటలలో ఎందుకు తిరుగుతున్నావు అని అనే సందర్భాలు నీకు వచ్చినాయా? ఎవరు అనలే. దాని గురించి నువ్వు చెప్తూ ఉంటావా, నేను ఇట్లా ఆడుతున్నాను? స్కూల్లో చెప్తాను. ఫ్యూచర్ ప్లాన్ ఏంటి నీది? ఎంపీసీ తీసుకొని జాబ్ చేయడమే, స్పోర్ట్స్ పీటీ అన్నా ఏమన్నా. ఎందుకు ఆలోచన, ఎందుకు వేరే కూడా చాలా ఉన్నాయి కదా ఇంటర్ తర్వాత? నాకు అవన్నీ ఇంట్రెస్ట్ లేవు. ఈ స్పోర్ట్స్ గురించి అంటే ఇట్లా పీటీ కావాలనే ఆలోచన నీకే వచ్చిందా, ఎవరినన్నా చూసి వచ్చిందా? లేదు, అది నాకు అనుకున్నా. మీ సార్ ఇట్లా మీకు ఏం నేర్పిస్తారు? ఇప్పుడు ఆటతో పాటు ఇంకేమన్నా చెప్తూ ఉంటారా? పీటీ టీచర్ చెప్తూ ఉంటుంది, అరే ఏం కాదురా, ఫస్ట్ టైం మీరు ఆడుతురుగా, ఆడుతూనే పోతే కొంచెం మీకు అలవాటు అయిపోతుంది అన్న. అంటే స్టామినా కోసం ఏమన్నా ఫుడ్ తినమని చెప్తారా? అవును, బనానాస్ ఇస్తారు, శనగలు ఇస్తారు, పల్లి పట్టిలిగిన పండ్లు సాటర్డే ఇస్తారు, పల్లి పట్టి ఫ్రైడే ఇస్తారు, అవి శనగలిగిన గురువారం ఇస్తారు, అందరికీ ఇస్తారు. ఇప్పుడు మీరు ఈ కిక్ బాక్సింగ్ ఆడేటప్పుడు మీకు కొన్ని వస్తువులు కూడా కావాల్సి వస్తుంది కదా, అవి ఎట్లా మీరే కొనుక్కున్నారు? మేమే కొనుక్కోవాలి. ఇంకా నేను కొనుక్కోలే, నాగలక్ష్మి కొనుక్కున్నది. ఇంకా నేను కొనుక్కోలే, వాళ్ళ ఊరు ఎమ్మెల్యే కొనిచ్చారు. ఇప్పుడు నువ్వు ఎట్లా ఆడుతావు మరి అవి లేకుండా? సార్ తెచ్చిచ్చిండు ఇన్ని రోజుల వరకు. సరే, నీతో పాటు నాగలక్ష్మి ఉంది, ఇంకా నువ్వు వేరే పిల్లలకు చెప్తావా స్పోర్ట్స్ లో ఈ ఆటలో ఆడాలి? వాళ్ళతో వస్తారు, ఇంకున్నారు బాగా మంది. అంటే వేరే క్లాస్ వల్ల? అదే క్లాస్ 10th వాళ్ళు. ఎంత మంది ఉన్నారు? పక్క స్కూల్ వాళ్ళు 5 members ఏమో ఉన్నారు, మా స్కూల్ నుండి 6 members ఉంటారు, అందరు 20 దాకా. వాళ్ళు కరాటే నేర్చుకుంటారు. నువ్వు కరాటే నేర్చుకోలేదా? లేదు, ఫస్ట్ కథ ఒకటి వచ్చు, రెండు వచ్చు అంతే. అంటే ఇప్పుడు కరాటే అనేది ప్రతి అమ్మాయికి ఈ సిచ్యువేషన్ లో, ఇప్పుడు జనరేషన్ కి అవసరం అంటారు కదా. ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు కదా, చదువుతో పాటు నువ్వు స్పోర్ట్స్ కూడా నేర్చుకుంటున్నావు కదా, అమ్మాయిలు స్పోర్ట్స్ లో ఉండొచ్చా ఉండొద్దా నీ ఒపీనియన్? అంటే ఇప్పుడు చదువుకునే పిల్లలకి, అమ్మాయిలకి స్పోర్ట్స్ లో ఆటలలో ఉండాలా వద్దా? కేవలం అంటే కొందరు అంటూ ఉంటారు కదా, ఆటలు ఎందుకు, చదువుకోవాలి అంతే చాలు అంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు? మంచిగా ఆడితే మంచి సర్టిఫికేట్స్ వస్తాయి, మళ్ళీ నీ జాబ్కి ఉపయోగపడతాయి, దేనికన్నా అవసరం పడతాయి, నువ్వు ఆడని చెప్తా. నీ అసంటి పిల్లలు మరి అమ్మాయి ఆడింది కదా, నేను ఆడాలి అని వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మెయిన్ గా ఏం తెలుసుకోవాలి? మనం ఒక స్పోర్ట్స్ లోకి వెళ్ళి గెలవాలి అంటే ఎలా ఉండాలి అని అంటావు? ఫస్ట్ బిహేవ్ మంచిగా ఉండాలనిపిస్తుంది. ఫస్ట్ గేమ్ రూల్స్ తెలియాలి, తెలిసిన తర్వాత అవిట్లని
ఇది చేయాలి. టైమింగ్స్, ఫుడ్, మళ్ళీ నేర్చుకోవాలని తప్పని ఉంటుంది చూడు, అవి ఉండాలి. ప్రాక్టీస్ చేయాలి. ఫ్యూచర్ లో ఎవరి కాళ్ళ మీద నిలబడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడడానికి ఫ్యూచర్ లో బాగా ఇంకొకరి మీద ఆధారపడకుండా మనకి ఉండాలి. మొత్తానికైతే స్పోర్ట్స్ లో ఈ కిక్ బాక్సింగ్ అయినా ఇంకా వేరేది ఏమన్నా నేర్చుకోవాలని ఉందా? రన్నింగ్ నేషనల్ సెలెక్ట్ అయినా పోలేను. ఫస్ట్ వచ్చిన వాళ్ళకంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళే వెళ్ళి. సరే అమ్మ, నువ్వు వాడే స్పోర్ట్స్ గురించి చాలా చక్కగా చెప్పినావు. నువ్వు పీటీ కావాలని కోరుకుంటున్నావు కదా, అలాగే నువ్వు కోరుకున్న లక్ష్యాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.